హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ రోజు వచ్చేసి టన్నల్ అంట. దుబాయ్ ఇది. దుబాయ్ అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అంట. ఇది మీకు చూపించబోతున్నాను. లోపల ఎలా ఉంటుందో తెలియదు. చూద్దాం, లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో చూస్తా. లోపల ఏముందో ఎవరికి తెలియదు. ఫిష్ టన్నల్ అంటే బ్రో ఎలా ఉంటుందో తెలియదు. చిన్నపిల్లలు అయితే బాగా చూడొచ్చు. ఫిష్ అంటే చాలా ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు. చూద్దాం ఎలా ఉంటుంది. సాంగ్స్ పెట్టారు ఇక్కడ, చాలా బాగా. ఇక్కడ ఏదో మంకీస్ 3D ఫోటో లాగా పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఫోటో దిగడానికి అనమాట, సెల్ఫీ దిగడానికి అనుకుంటా. ఇక్కడ ఏంటి, ఓసరవెల్లి ఫోటో. పునీత్ రాజ్ కుమార్. మొత్తానికి ఇక్కడైతే ఇలా ఉంది. మంచి మంచి 3D ఫోటోలు అయితే పెట్టారు ఇక్కడ. చాలా బాగున్నాయి అన్నమాట. జిరాఫీ చాలా బాగున్నాయి అన్నమాట. రోసెస్ బాగున్నాయి అన్నమాట. బటర్ఫ్లై రోసెస్. బిల్డింగ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ. మన గ్రూప్లో ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఇది ఈ గోప్రో తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉందో చూద్దాం. అసలు ఎలా ఉంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. ఫిషెస్ కలర్ గా ఫొటోస్ పెట్టారు ఇక్కడ. ఆహా, రైట్ సైడ్ లో కొంచెం కలర్ఫుల్ గా ఉంది. అంటే ఇవి మన పెంగ్విన్ పక్షులు లాగా ఉన్నాయన్నమాట. పెంగ్విన్ ఉంటాయి కదా సముద్రాల దగ్గర, వాటికి కొంచెం బొమ్మలాగా పెట్టి కలర్స్ వేసి సెట్టింగ్ పెట్టారు, లైటింగ్స్. ఫిషెస్ లోపల ఉన్నాయేమో, తర్వాత చూద్దాం. ఎంట్రన్స్ లో అయితే ఇలా ఉంది. ప్యారెట్స్. వచ్చేసి ఏదో పక్షులు, పేర్లు అని తెలియదు. ఇక్కడ పేర్లు అయితే రాలా. ఇవైతే నెమిళ్ళు లైటింగ్స్ వేసి చెట్లు బాగా పెట్టారు. ఇది వడ్రంగి పెట్టెలు లాంటివి, అంటే చెట్లు మొక్క పెట్టి ఉంటాయి కదా. ఇవి వచ్చేసి గిలిగిలి అంట, వైట్ ప్యారెట్. ఇవి వచ్చేసి నిప్పుకోడు లాగా ఉన్నాయి. ఏనో బర్డ్స్ లాగా, నిప్పుకోడు లాగా ఉన్నాయి. ఏంటో కానీ మొత్తం అదే టైప్ లో పక్షులు లాగా తయారు చేసి ఇక్కడ లైటింగ్ సెట్ చేశారనమాట. ఇక్కడ నెమిల్ అనమాట, పికాక్. చిన్నపిల్లలకి వీడియో బాగా నచ్చుతుంది. దయచేసి చిన్నపిల్లలు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి నా కోసం. ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ మొత్తానికి అయితే బర్డ్స్ టైప్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి.
మనం ఫిష్ టన్నెల్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఆ, ఇది చూసారా? ఇది మనం ఫిలిం లో చూసాము. డోరీ డోరీ. ఇదిగో ఫిష్ టన్నెల్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాం ఇప్పుడు. ఫిష్ టన్నెల్ ఎలా ఉంది లోపల చూడండి, బాగుంది. ఓ వావ్, కలర్ కలర్ గా ఉన్నాయి ఫిష్, చేపలు. చిన్న చిన్నవి అనమాట. చాలా అందంగా ఉన్నాయి ఫిషెస్. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏదో చేపలు పేర్లు మనకు తెలియదు. చాలా అందంగా ఉంది కదా. చాలా బాగున్నాయి అన్నమాట. రంగు రంగుల చేపలు చాలా అందంగా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతారు అనమాట. బ్లాక్ బ్లాక్ గోల్డ్ ఫిష్ లాగా ఉంది ఇది. ఓహో, పైన ఉన్నాయి, ఇంకా చూడలేదు నేను. కలర్ కలర్స్ గా. ఇక్కడ ఏదో ఫుడ్ ఫీడ్ వేసి ఉంటారు, ఇక్కడ తింటా ఉన్నది. చాలా అందంగా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మొత్తానికి. గోల్డ్ ఫిష్ లాగా ఉన్నాయి. సూపర్ గా చేస్తా ఉన్నారు వీడియోలో అయితే. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. సూపర్ ఉన్నాయి అన్నమాట ఇది మాత్రం. ఎలా ఉన్నాయో చూడండి అసలు. కొర్రమేనా? కొర్రమేను తీస్తారు. కొర్రమేను జాతి నేర్పిస్తుంది.
ఫిష్ అయితే పడిపోయింది ఇక్కడ, కలవలేదు, చనిపోయింది అనమాట ఇక్కడ. ముసలి టైప్ లో ఉంది నోరు ఈ చేపది. ముసలి ఎలా ఉంది అలాగే ఉంది. ముసలి ఎలా ఉంది అలాగే ఉంది. అయిపోయింది ఇంకంతే మొత్తానికి. అంటే చిన్నపిల్లలకి ఒకసారి చూడొచ్చు, అంత పెద్ద చూసే అంత చేపలేం లేవు. మామూలుగా మనం బయట చూసే చేపలాగే ఉన్నాయి, అక్వేరియంలో ఎలా ఉంటే అలాగే ఉన్నాయి. మామూలుగా అక్వేరియంలో చూసినట్లే ఉన్నాయి చేపలు, అంత ఇదిగా ఏం లేవు. ఏదో అంటే చిన్నపిల్లలు ఒకసారి చూడొచ్చు అంతే, ఎక్కువ చూసేదానికి లేదనమాట. ఈ సైడ్ ఏముందో చూడాల. ఇదంతా సెట్ చేసి సాఫింగ్స్ ఏదో పెట్టారు ఇక్కడ. ఎంత షాపులు అనమాట ఇవి, చిన్నపిల్లలు కొనుక్కున్నాయి అవి ఇవి. షాపులు 20 రూపీస్ 20 రూపీస్. పిల్లల టాయ్స్ బొమ్మలు అనమాట. ఇక్కడ ఏవో ఉన్నాయి మొత్తానికి. ఫ్యామిలీ రింగ్ సేవ. బ్యాగులు ఇన్సైడ్ అనమాట. ఇది లోపల వాళ్ళు చిన్న చిన్న షాప్స్ టైప్ లో పెట్టేసి, బెలూన్ టైప్ లో పెట్టేసి, బెలూన్ టైప్ లో ఫ్యామిలీ మిర్రర్ అనమాట. అంటే ఇక్కడ ఒక చిన్న సైజు ఎగ్జిబిషన్ టైప్ లో పెట్టారనమాట. ఇదేంటి బూత్ బంగ్లానా? లోపల ఏముందో, లోపల ఏముంది, లోపల ఏముంది, లోపల ఏనిదే వాల్స్ బూత్ ట్రావెల్స్. చిన్నపిల్లలకి చాలా సరదాగా ఉంటది ఇదంతా, బాగుంది అనమాట. చోటా భీమ్, చోటా భీమ్. హెలికాప్టర్, హెలికాప్టర్. చిన్నపిల్లలు ఆడుకో రంకుల రాట్ల లాగా. ట్రైన్ చిన్నపిల్లలకి. పడవ, పడవ పెద్దది రంగుల రాట్నం. ఇది భలే భయంకరంగా ఉంటది, ఎలా ఉంటుందో తెలీదు. ఆపాడు, ఇప్పుడే ఆపిండు. లోపల అయితే బ్రహ్మాండం ఉంది, ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది. ఫిష్, అలాగే రంకుల రాట్నాలు, అలాగే స్టీరింగ్ కార్లు, మొత్తం హైలైట్ గా ఉన్నాయి.
చిన్నపిల్లల పైన జారేది జారుడు బండ్ లాంటిది. అరే వాడు జారుతున్నాడు చూడండి అసలు వచ్చేది చూడాలి. పైనుంచి జారుతారనుకుంటా. ఇప్పుడు వచ్చి 70 రూపీస్ అంట టికెట్. ఎలా ఉంటుంది లోపల చూద్దాం. ఇదండి గోస్ట్ టు స్కారీ హౌస్ అంటే ఇది. చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే ఓకే. మొత్తం స్కారీ హౌస్ అంట. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలంట. బయట ఉండమన్నాడు. చూడాలి ఏమవుతుంది. మొత్తానికి వెయిట్ చేసుకొని చూసుకుంటూ పోవాలి. స్కారీ పూరీలు కట్టారు ఇక్కడ. పూరీలు కట్టారు లోపల ఏమీ తెలియదు. పిల్లలు వాటర్ బోటింగ్ అంట. చూద్దాం అక్కడ ఎలా ఉందో. చిన్నపిల్లలు వాటర్ బోటింగ్ చేస్తున్నారు. చూడు పిల్లగాడు ఎలా ఉంటుంది. స్కారీ హౌస్ లోకి వెళ్తా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలియదు లోపల. చూద్దాం. థ్యాంక్ యూ. ఇది స్కారీ హౌస్ అంట. ఫుల్ చీకటి ఉంది. ఏం కనపట్లేదు. మొత్తానికి లోపల ఏముంటే చూడాలి. ఏమున్నాయి లోపల? పుర్రెలు ఉన్నాయి. తర్వాత ఇవి ఉన్నాయి. వస్తా ఉంటే అయ్యాయి అంతే. ఏం లేదు అంతే. అదిరిపిస్తా ఉన్నాయి దెయ్యాల్లాగా. ఇంకేం లేదు. దెయ్యాల్లాగా ఉన్నాయన్నమాట. కాకపోతే భయపెట్టేటట్టు చేస్తా ఉన్నారు. చూసుకుంటూ వెళ్ళిపోవటం. ఏం లేదు అక్కడ. కనపడేదే లేదు. ఎముకల బొమ్మ లాంటి. ఈ కెమెరాలో షూట్ అవ్వట్లేదు అనుకుంటా. ఎముకల బొమ్మలు. అమ్మ ఏం కనపడతలేదు. అది అస్థి పంజరాల్లాగా ఉన్నాయి. అసలు ఏది కనపడట్లేదు కూడా ఇందులో. చిన్నపిల్లల్ని భయపెట్టడానికి అంతే. ఇది కూడా అస్థి పంజరమే. నేలబడిందంట. అది ఏం కనపడట్లేదు. ఇవన్నీ తలకిందులు బొమ్మలు ఏదో కట్టాడు. ఇది ఒకటి కట్టారు బొమ్మలాగా. ఇటు వెళ్ళాలంట దారి. అంతే అయిపోయింది. స్కారీ హౌస్ అంటే ఏం లేదు. చూసుకుంటూ పోయేది అంతే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి పోయి లోపలికి పోయి వచ్చాను టికెట్ తీసుకొని. ఏమైతే అనిపించలేదు. మొత్తానికి అయితే వీడియో రికార్డ్ చేసేసాము. ఏం లేదు, అంతా చూపించేసాను వీడియో ఆల్మోస్ట్ గా. ఫిష్లు అంతా ఉన్నాయి.
వెళ్ళిపోదాం. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోదాం. చూసిందంతా చూడండి. వావ్, ఇక్కడికి వచ్చేది. మొత్తానికి చిన్నపిల్లలు బాగా చూడవచ్చు. మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ అయిపోయింది. చూసుకొని పోతా ఉన్నా. అవును, చాలా బాగా ఉంటుంది. మొత్తానికి చూసుకొని బయటకు వస్తున్నాం. అవుట్ అయిపోతా ఉన్నాం. దానికి ఇంత ఈరోజు వీడియో. బయటికి కూడా ఇదే దారే, ఒకటే దారి అనమాట. చాలా మంది ఈ రోజు లాస్ట్ డేట్ అంట, ఎక్కువ మంది వస్తా ఉంటారు.